హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు. ఈరోజు మా నాయనమ్మ చిక్కుడుకాయ ఫ్రై చేయబోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తుంది. చెప్పు. పెద్దలపాయలు ముందు ఆగనిచ్చాను, చిక్కుడుకాయలు బాగా ఉడకబెట్టాను. ఉడకబెట్టి తాలింపులో వేసాను. అవి బాగా కొంచెం వేగిన తర్వాత ఇది కారం, చిన్నెలపాయ కారం వేసి ఇది హెల్త్కి మంచిదా? వాతం అంటారు, అన్నీ అంటారు. తినటానికి బాగానే ఉండిద్ది, రుచిగా ఉండిద్ది. కూర మట్టికి వాతం అంటారు ముందు. ఏ వస్తువులో లేదు వాతం. హైలో పెట్టుకోవాలా, లోలో పెట్టుకోవాలమ్మా? లోలో పెట్టే. హైలో పెడితే మళ్ళీ మాడిపోయింది కదా, అందుకని చెప్పి చిక్కుడుకాయ కూర తింటే బాగుండిద్ది. కొంచెం చిక్కుడు బెల్లం వేసామనుకో సూపర్ ఉండిద్ది. కొంచెం మగ్గాలి అంతేనా? మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి బెల్లం వేసి దించుకునే 2 minutes తర్వాత ఫ్రెండ్స్ బెల్లం వేస్తుంది చిన్నగా. మరి బెల్లం వేస్తే బెల్లం వేసిన వల్ల పైచి ఉండా తగ్గిద్ది బెల్లానికి. కూర కూడా రుచి వచ్చింది, సూపర్గా ఉండిద్ది కూర. కారం మీకు సరిపోయేంత. చిక్కుడు పసుపు. దాని కాంబినేషన్ అంట జావా. రోజు తింటే హెల్తీ అంట ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 1 minute తర్వాత వంటకం రెడీ అయిపోయింది. రెడీ గొంగమ్మలాడే చిక్కుడుకాయ ఫ్రై. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. కాలుతుంది బాగా, అయితే అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. టేస్ట్ చూద్దాం. సూపర్ ఫ్రెండ్స్, భలే ఉంది. దీని కాంబినేషన్ టైట్ జావా. పైన ఏంటో అనుకోకండి, పెరుగు వేసుకొని తాగుతూ ఈ చక్కటి కూర తింటుంటే ఫ్రెండ్స్ బాగుండిద్ది. ఇంకా మర్చిపోకండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.